హాయ్ అండి అందరికీ. ఈరోజు చికెన్ పికిల్ చేస్తాం చూడండి. ఈరోజు చికెన్ 1 కిలో, దీంట్లో కొంచెం 1 కిలోకు 1 గుప్పెడు కల్లుప్పు వేయాలా. నేను వేసేసిన, ముందే వేసేసిన. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ పసుపు, దీంట్లో కావాల్సిన పదార్థాలు: అల్లం పేస్టు, నిమ్మరసం, సాల్ట్, మసాలా అన్నీ మన వీడియోలో ఉన్నాయండి. మసాలా ఇది స్టవ్ మీద ఉడకబెట్టుకోవాలి. ఇది మెత్తగా ఆ నీరంతా పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలా. ముక్కలు మెత్తగా అవుతాయి. ఉడికిన తర్వాత చూపిస్తాం. నీరు పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలా. ఇట్లా ఇట్లా నీరు ఉండకూడదు. ఇట్లా ముక్కలల్లో మెత్తగా అయిపోతాయి. తర్వాత చల్లారాలి. అది పెన్నం పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకుందాం. కేజీకి 1/2 లీటర్ ఆయిల్ పడుతుంది. 1/2 లీటర్ పోసుకున్నా నేను. 1 కిలో చికెన్కు 1/2 లీటర్ ఆయిల్. ఇవి వేయించుకుందాం కదా. ఆయిల్లో ఈ ముక్కలు వేయించుకోవాలా. ఇంకా ఆయిల్ వేడైందండి. వేడైన తర్వాత ఈ ముక్కలు వేసుకుందాం. ముక్కలు అన్నీ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. అయిపోయిందండి వేగడంగా. ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఎక్కువ వేగితే గట్టిగా అయిపోతాయి ముక్కలు. పికిల్స్కు, చట్నీకి వేయించుకోవాలా. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలా. వేయించిన తర్వాత గిన్నెకి తీసుకున్న తర్వాత చల్లారిన తర్వాత అన్నీ కలుపుకున్నాం. ఇంకా మసాలా ఈ ఎల్లిపాయ పేస్ట్ వేయించాలంగా. ముక్కలు వేసిన తర్వాత ఎల్లిపాయ పేస్ట్ వేయించేది చూపించా. 2 స్పూన్ల అల్లం పేస్టు, 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేయించుకున్నాము. అల్లం పేస్ట్ బాగా వేసుకోవాలా, లేకపోతే స్మెల్ వస్తుంది. సిమ్లో బాగా ఎర్రగా వేసుకోవాలా. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా. అంటే చట్నీ స్మెల్ వచ్చేది. బాగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కలర్ వచ్చేంత వరకు వేయాల. ఈ కలరు బ్రౌన్ కలర్. ఎక్కువ వేగితే మాడిపోతుంది. ఈ కలరే రావాలా. చూడండి, బ్రౌన్ కలర్. ఈ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇంకా చల్లారిందండి. చల్లారిన తర్వాతనే కలుపుకోవాలి చట్నీ. ఈ గ్లాసు కారం పొడి 1 కిలో చికెన్కు, కిలో చికెన్కు గ్లాస్ కారం పొడి, కొద్దిగా ఉప్పు. ఆ ముక్కలలో వేసినాం కదండి ఉడికేటప్పుడు, అందుకని తగ్గించినాం ఉప్పు కొద్దిగా. కలుపుకోవాలా.
కలిపిన తర్వాత గరం మసాలా 2 స్పూన్లు, 2 స్పూన్లు సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే అదే స్మెల్ వస్తుంది, గరం మసాలా స్మెల్. బాగా ముక్కలు వేసుకున్నాం. కలిపిన తర్వాత లాస్ట్లో నిమ్మరసం వేసుకుంటాం. నిమ్మరసం వేసేస్తా. వేసిన నిమ్మరసం వేసిన తర్వాత కలిపిన తర్వాత ఒక 2-3 రోజులు బాగా ముక్కలు ఒక డబ్బాకి వేసి పెట్టుకుంటే చట్నీ బాగుంటుంది. 3 రోజులు మగ్గుతాయి అన్నమాట. ఈ ముక్కకు అనేది ఉప్పు కారం పడుతుంది అన్నమాట 3వ రోజుకు. మన చట్నీలు పెట్టినట్లే, నిమ్మకాయ చట్నీ, టమోటా చట్నీ, ఇలా మామిడికాయ చట్నీ, ఇది కూడా అంతే. నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయి. ఇట్లా చేసుకోండి. అంతా అయిపోయిందండి చట్నీ కలిపేది. ఇది మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉండేది చెప్పండి, నాకు కామెంట్ రూపంలో తెలపండి. చేసుకొని చూసి ఎలా ఉండేది తెలపండి నాకు టేస్ట్. ఈ ముక్కలు మాత్రం నేను చేసిన విధానంగా చేసుకుంటే ముక్కలు గట్టిగా ఉండవు, పికిల్స్ స్మూత్గా ఉంటాయి ముక్కలు. కొన్ని పికిల్స్ గట్టిగా ఉంటాయి ముక్కలు. నేను చేసిన విధానంగా చేసుకుంటే అయినా స్మూత్గా ఉంటాయి. ఈ విధంగా నేను చేసిన విధంగా చేసుకోండి అందరూ, స్మూత్గా ఉంటాయి బాగా. మన ఇంట్లో చికెన్ చేసుకునే మాత్రమే ఉంటాయి ముక్కలు. ఏమన్నా కామెంట్ రూపంలో ఏమన్నా వంటలు కావాలంటే కామెంట్ రూపంలో తెలపండి నాకు. బాయ్ అండి అందరికీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి అందరికీ.